హలో అండి అందరికీ. చాలా మందికి స్పేస్ సెంటర్ ఇట్లాంటి వాటిలలో జాబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వారి కోసం ఒక గుడ్ న్యూస్ అండి. ఇస్రో నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాని గురించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ నోటిఫికేషన్ అయితే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి వచ్చింది. టెక్నీషియన్ మరియు గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులకి అప్రెంటిస్ ప్రకారం తీసుకుంటారు. వేకెన్సీస్ వచ్చేసి 99 పోస్టులు అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 8th మే. నోటిఫికేషన్ వచ్చేసి 1st మేకి వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి 8th మే. జాబ్ లొకేషన్ వచ్చి కేరళ అనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి, 1st 5th అయితే నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ సబ్జెక్ట్ అని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. సెలక్షన్ డ్రైవ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనీస్. దీనికి బీఈ, బీటెక్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే అర్హులు. 1 year ట్రైనింగ్ ఉంటుందని, ట్రైనింగ్లో వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారు. 9,000 వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి, 8,000 వచ్చేసి టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే పర్ మంత్ 9,000 మరియు 8,000 లాగా ఇస్తారు. సెలక్షన్ డ్రైవ్ వచ్చేసి 8th మే రోజు అయితే ఉంటుందండి. ఇక్కడైతే అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్కి అయితే వెళ్ళాలి. కేరళలోని మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే సెలక్షన్ డ్రైవ్ అయితే నిర్వహిస్తామని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అర్హులైన వాళ్ళు డిప్లొమా కానీ, బీఈ, బీటెక్ వాళ్ళు కానీ 2020 బిఫోర్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉందండి. ఇందులో డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎంఈ, ఎంటెక్ కానీ 5 years చదువుతున్నాము అన్న వాళ్ళకైతే అవకాశం లేదు. 2020 బిఫోర్ డిప్లొమా, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది. ఇందులో వీళ్ళు సౌత్ రీజియన్ వాళ్ళకి అవకాశం అయితే ఉన్నట్లు ఇస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, పుదుచ్చేరి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకు కూడా అవకాశం ఉందండి ఇందులో. నెక్స్ట్, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్, హోటల్ మేనేజ్మెంట్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇందులో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, టెక్నీషియన్ అప్రెంటిస్లో కూడా మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్కి 30 పోస్టులు అయితే ఉన్నాయి. కమర్షియల్ ప్రాక్టీస్కి అయితే 19, టోటల్ వచ్చేసి 99 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఏజ్ లిమిట్ వచ్చేసి ఏ విధంగా ఉండాలో ఇక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చి ఏ విధంగా ఉండాలో ఇక్కడైతే మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఏజ్ లిమిట్ జనరల్ వాళ్ళకైతే 28 to 38, మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఏజ్ వరకు ఉందనేసి అయితే, ఎంత ఏజ్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలైతే ఇక్కడ మెన్షన్ చేశారు. మరియు టెక్నికల్ అప్రెంటిస్ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ డీటెయిల్స్ ఎక్కడి వరకు ఉండాలనేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీని ప్రకారం అయితే అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెలక్షన్ డ్రైవ్కి వెళ్ళాలంటే ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ అయితే చేసుకోవాలి. 8th మే రోజు అయితే సెలక్షన్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్లో మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ డ్రైవ్కి వెళ్ళే వాళ్ళు ఏమేమి సర్టిఫికెట్స్ తీసుకోవాలనేసి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మీ స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు జిరాక్స్ కాపీస్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. బీఈ, బీటెక్ వాళ్ళు వాళ్ళ డిప్లొమా సర్టిఫికెట్ తీసుకోవాలి. మరియు మార్క్స్ లిస్టు, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఇంకా ఈడబ్ల్యూఎస్ పెట్టిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నాన్ క్రిమిలేయర్ ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోవాలి. నాన్ క్రిమిలేయర్ మరియు ఓబీసీ అయితే రీసెంట్గా ఉన్నవైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ కూడా రీసెంట్ పాస్పోర్ట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, అన్నీ తీసుకెళ్ళిన తర్వాత సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. చాలామందికి ఇలాంటి స్పేస్ సెంటర్స్లలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెలక్షన్ డ్రైవ్కి అయితే వెళ్ళండి, ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.